క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమ, దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకున్నాం. దేవుని యొక్క కోపం అనే విషయాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాం. పిల్లరా, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదని లేఖనాలు. కోపడుటకు ఆయన నరమాత్రుడు కాదు అనే లేఖనాలు ఉన్నాయి. అదే విషయంలో ఆయన కోపము క్షణిక కాలము, ఆయన దయ ఆయుష్కాలం అని లేఖనం. అయితే దేవుడు ఎందుకు కోపిస్తాడు మన మీద? పరిశుద్ధ గ్రంథంలో ఏ విషయాలలో ఆయన కోపగించాడు అనే మాటలు చాలా చోట్ల ఆయన కోపం లేఖనాలలో ఉంది. మన కోపమేమో అది నీతిని నెరవేర్చదు, దేవుని కోపమేమో మనకి మార్గాన్ని చూపిస్తుంది, మన జీవితాలను మార్చివేస్తుంది. తల్లిదండ్రులు పిల్లలను కోపడకపోతే అంటే బెత్తం ఆడించకపోతే వారు తల్లిదండ్రులకు పిల్లలు శత్రువులు అవుతారు. అలానే దేవుడు కూడా మన విషయంలో ఆయన కూడా కోపగించుకోకపోతే, మనల్ని బెత్తం ఆడించకపోతే మనము కూడా ఆయనకి విరోధులమవుతాం, శత్రువులం అవుతాం. సాతానుడు దేవునికి శత్రువు. ఒకప్పుడు శత్రువా? కాదు. తనకు పరిచారం చేసేటువంటి ఒక పరిచారకుడు అని అర్థం. దేవదూతలు, ప్రధానమైన దూతలలో ఒక దూత లూసిఫర్, అతని పేరు. వేకు చుక్క అని పేరు కూడా ఉంది అతనికి. కాబట్టి అంత ప్రభావం కలిగిన వాడు, దేవునికి ఎంతగానో ప్రేమించినటువంటి వాడు లూసిఫర్. ప్రథమమైన వాడిగా చేసుకున్నాడు. దూతలలో ఏడుగుల్లో కూడా ప్రాముఖ్యమైన వాడుగా, ప్రథమైన వాడుగా, మహిమ గలవాడుగా, తేజస్సు కలిగిన వాడుగా, ప్రభావం కలిగిన వాడుగా కూడా. వీణలు వాయించిన వాయిద్యధ్వనులు అంటే అంత సంగీతానికి ప్రముఖుడు అయ్యగారే. దేవుని స్తోత్రం. విద్వాంసుడు మన దేవుడే, మన ప్రభు అని ఇస్తే, అయితే ఆ యొక్క శిష్యుడిగా తనకు కూడా ఆ ఆధిక్యతను అనుగ్రహించాడు, వరాన్ని ఇచ్చాడు అని అర్థం. కాబట్టి దేవుడు మనకు గళం ఇచ్చినా, పాటలు పాడే వరం ఇచ్చినా మనం అతిశయించకూడదు. అతిశయించావా సాతానుకు బిడ్డవైపోతావు. సాతానులాగా మనం కూడా శాపగ్రస్తులం అవుతాం. కాబట్టి ప్రియులరా, అంతగా ప్రేమించిన వాడు తర్వాత శత్రువు అయ్యాడు. దేవునికి ప్రధానమైన శత్రువు అయ్యాడు. నువ్వు బాగు చేసిన వాటిని నేను నాశనం చేస్తానని క్రోధము గలవాడే భూలోకాన్ని దిగి వచ్చి మానవులను పట్టుకొని పాపములో ముంచివేసి దేవునికి విరోధులుగా చేసి, వీళ్ళరా దేవునికి దూరస్తులుగా, శత్రువులుగా మనల్ని కూడా మార్చివేస్తున్నాడు సాతాను. దేవునికి స్తోత్రం. లూసిఫరు దేవుని మాట వినని కారణం చేత, రెండవది దేవుని ఇచ్చినటువంటి ఆధిక్యతను దేవునిదిగా భావించకుండా తన గొప్పతనం అనుకున్నందువలన, నేను కూడా దేవుడు అంతటి వాడని అనుకున్నాడు. ఆయనలా కూడా నేను కూడా పూజించబడితే బాగుండును అనుకున్నాడు. ఆయన సింహాసనం మీద కూర్చుంటే బాగుండును, నేను కూడా దేవుడిని అయిపోతే బాగుండు అనే ఆలోచన కదా. నాకు కూడా ఒక వర్గం
పరలోకమందులు దేవదూతలు అందరూ కూడా దేవుని స్తుతిస్తున్నారు. అలా నాకు కూడా ఒక రాజ్యము, ఒక జనాంగం ఉండి నన్ను స్తోత్రించాలని, గణపరచాలని, నాకు మొక్కాలని, నేను కూడా అలాగా కొలవబడాలని, గొప్పవాడిని కావాలని కోరుకున్నాడు. అప్పటికే చాలా దేవుని తర్వాత దేవుని అంతటి వాడు చేశాడు, కానీ తను గర్వించాడు. కాబట్టి దేవుని కోపానికి పాత్రుడై శత్రువుగా శపించేసినప్పుడు వీళ్ళరా శత్రువుగా, దేవునికి శత్రువుగా మారి. అలానే మనం కూడా అప్పుడు దేవుడు కోపించి తనకున్నటువంటి ఆధిక్యతను ఏం చేశాడంటే పరలోకంలో ఉండవలసిన వాడిని భూలోకానికి నెట్టివేశాడు. స్తోత్రం. ఆధిక్యతలు తీసేయలేదు, కానీ వీళ్ళ శపించబడినప్పుడు తన రూపాన్ని కోల్పోయాడు. భూలోకానికి క్రోధం వల్ల వాడి దిగొచ్చు దేవుని శత్రువుగా మారాడు. కాబట్టి తన వైపు మార్చుకొని మనల్ని కూడా దేవుని శత్రువుగా చేశాడు. కాబట్టి దేవుడు బెత్తం ఆడించకపోతే తండ్రి కదా, దేవుని లేఖనం ఉంటుంది, బాలుని దండించకపోతే వాడు మనకు శత్రువుగా. కాబట్టి మనం కూడా తప్పు మార్గం నడుస్తున్నప్పుడు ఆయన కదా ఏం చేస్తాడు, బెత్తం ఆడిస్తాడు. ఎందుకంటే మన పరమ తండ్రి కాబట్టి, ప్రేమ గల తండ్రి కాబట్టి ఆయన కూడా బెత్తం ఆడించి దెబ్బలు కొట్టి మరలా మనల్ని చేరదీసుకుంటాడు. అప్పుడైనా తెలుసుకుంటావని, మార్చుకుంటావని జీవితాన్ని ఆయన మన మీద తన కోపాన్ని ప్రదర్శిస్తాడు. కాబట్టి ఆయన కోపము న్యాయమైంది. దేవునికి స్తోత్రం. ఏంటమ్మా ఆయన కోపం? ఎందుకంటే మనం నరకానికి వెళ్లకుండా ఒక దెబ్బ కొట్టి మనల్ని మార్చుకుంటాడు. ఒక జబ్బు పంపించి నువ్వు తెలుసుకుంటావని పాపం నుంచి దూరం చేయాలని ప్రయత్నం చేస్తాడు. నరకానికి వెళ్లకుండా ఉండాలని తన దగ్గరికి, దేవుని దగ్గరికి వచ్చేటట్లుగా మనల్ని మార్చుకోవడానికి ఆయన మనల్ని బెత్తంతో కోపగిస్తాడు. కాబట్టి ఆయన కోపం న్యాయమైంది. తన పిల్లలు తన దగ్గరికి రావాలి, నరకానికి వెళ్ళకుండా, సాతాను దగ్గరికి వెళ్ళకుండా తన దగ్గరకు రావాలని దేవుడు కూడా తను కోప్పడినప్పుడు అది పిల్లరా ఏమనుకోదా, న్యాయమైన కోపం. కానీ మానవుని యొక్క కోపం అంట దేవుని నీతిని నెరవేర్చదంట. దేవునికి స్తోత్రం. చెప్పండి, యాకోబు పత్రికలో ఆ మాటలను ఒకసారి చదవండి. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని లేఖనాలు ఉన్నాయి. యాకోబు పత్రిక 1 నిమిషం నేను వస్తున్నాను. మర్చిపోయినా 4వ అధ్యాయంలో ఆ వచనాలు ఒకసారి చూద్దాం. 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయకూడనో వాడు దేవునికి శత్రువగును. ఆయన మన యందు నివసింప చేసిన ఆత్మ మత్సరపడినంతగా అభిషేకించున అను లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారా? కాదు, కాని ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. మంచిది. మరొక వచనం, 1వ అధ్యాయము యాకోబు పత్రిక 20వ వచనం, 19-20 వచనం. నా ప్రియ సహోదరులారా, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. 19వ వచనం కూడా చూద్దాం. నా ప్రియ సహోదరులారా, మీరు సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడివాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని
నెరవేర్చదు. అందుచేత సమస్తము కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించడానికి శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. మీరు వినుమారు మాత్రమే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవాడై ఉండండి. ఎవడైనా వాక్యమును వినువాడై దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అర్థంలో తన సహజ ముఖమును చూచుకొని మనుషులను పోలి ఉన్నాడు. వాడు తాను చూచుకుని అవతలకు పోయి తాను ఎట్టివాడు వెంటనే మరిచిపోను కదా. దేవునికి మహిమ కలుగును కాదు. పిల్లలు గమనించండి, ఈ లోక స్నేహం చేస్తే మనం కూడా దేవునికి ఏమవుతా ఉంటాం? 4:4 వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరగరా. కాబట్టి ఎవడు ఈ లోక స్నేహము చేయనో, ఈ లోకముతో స్నేహం చేయకూడను, వాడు దేవునికి శత్రువు. కాబట్టి సాతానుడు ఎలాగ శత్రువుగా మారాడు, మనం కూడా ఈ లోకాన్ని స్నేహిస్తే మనం కూడా దేవునికి శత్రువు అవుతాం. అలాగా శత్రువుగా మారకుండా ప్రియులరా, మన మీద ఆయన అప్పుడప్పుడు కోపగిస్తాడు. కాబట్టి ఆయన కోపము న్యాయమైనది. మనం మాత్రం దేవుని మీద కోపగిస్తాం, సేవకుల మీద కోపగించుకుంటాం, రకరకాల వాటి మీద మనం సమస్యలను బట్టి కోపపడుతూ ఉంటాం. కాబట్టి మన కోపం అంట దేవుని నీతిని నెరవేర్చదు. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు కోపపడవద్దు అంటున్నాడు. ఏమంటున్నాడు? కోపగించుటకు నిదానించువాడే ఉండవలను, వినుటకు వేగిరపడాలి, మాట్లాడటానికి నిదానించాలి, కోపపడ్డానికి కూడా నిదానించాలి. కోపం గురించి చాలా విషయాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. కోపము పాపము మన కోపం మనకు శత్రువు అయ్యి మన నరకాన్ని తీసుకెళ్ళి. కాబట్టి దేవుని కోపము న్యాయమైంది. ఎందుకంటే మనం రక్షించబడతామని, మారుమనసు పొందుతామని, పాపానికి దూరంగా, శాపానికి దూరంగా, శత్రువుకు దూరం ఉండి నరకం తప్పించుకుంటామని మన మీద కోపడుతున్నాడు దేవుడు. ఆయన కోపం న్యాయమైంది. మన కోపం మాత్రం మనం కోపగించుకోం. నరుని కోపము మన కోపం ఉండకూడదని అర్థం. కోపం ఉంటే ఖచ్చితంగా నరకానికి వెళ్తామని అర్థం. నీతిని దేవుని యొక్క నీతిని నెరవేర్చదంట. దాని విషయంలో ఒక మాట చెప్తాను. నీతిని నెరవేర్చదు అంటే ఒక ఉదాహరణ, ఎగ్జాంపుల్ చెప్తాను. దేవుడు మోషేని సీనాయి పర్వతం మీదకి రమ్మన్నాడు. నేను వస్తున్నాను, నీవు కూడా ఆ పర్వతం ఎక్కి రమ్మన్నాడు. ఎక్కి వెళ్ళిపోయాడు మోషే. 40 రోజులు దేవుని సన్నిధిలో ఉన్నాడు మోషే. ఎన్ని రోజులు ఉన్నాడు? ఎన్ని రోజులమ్మా? భోజనం చేశాడా? అన్నపానాలు మాని దేవుని దగ్గర ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఆకలి దప్పులు ఉండవని అర్థం. అందుకే పరలోకంలో ఉన్న వారికి ఆకలి దప్పులు లేవు. భూలోకంలో దేవునికి దూరమయ్యాం కాబట్టి మనకు ఆకలి దప్పులు వచ్చాయి. అర్థమైందా? మారు మనసు మంది బాప్తిసం తీసుకొని భయభక్తులు కలిగి ఉంటే అవి నీ మీద పెత్తనం చేయవు, కంట్రోల్లో ఉంటాయి. ఏదైనా తోటలో నిత్యత్వం ఉంది, సమృద్ధి ఆహారం ఉంది, ఆకలి దప్పులు లేని జీవితం ఉంది ఏదైనా తోటలో. ఎప్పుడైతే ఆదాము దేవుని మాటను అతిక్రమించాడో అప్పుడు ఇవన్నీ మనకు శాపమై, మన పాలిట శాపం, దేవుని యొక్క శాపమై ఆకలి దప్పులు, మరణ వేదనలన్నీ వచ్చాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వారులారా, దేవుని సన్నిధిలో మోషే 40 రోజులు 40 రాత్రులు ఉన్నాడు. ఆకలి లేదు, దప్పిక లేదు. మనం కూడా దేవుని సన్నిధిలో ఉంటే ఆకలి దప్పులు ఉండవు. గుర్తుపెట్టు, దేవుని దగ్గర ఉండకనే మనకు ఆకలి దప్పులు, ఈ లోకాశలు ఎక్కువైపోయి. దేవునితో ఉన్నా, దేవుడు నీతో ఉన్నా, నీవు దేవుని సన్నిధిలో ఉన్నా వాటిని మనం జయిస్తాం. అది 40 దినాల తర్వాత దేవుడు వచ్చి మోషేకి అగ్నిలా వచ్చి తన వ్రేలితో రాశాడంట, చేతితో రాశాడంట. ఏం రాశాడు? 10 ఆజ్ఞల పలకలు రాసి, ఆజ్ఞలు రాసి ఆ పలకలు కట్ చేసి మోషేకి ఇచ్చాడు.
ఈ 40 రోజులు మోషే కనిపించలేదు కాబట్టి ఐగుప్తు నుంచి ఎర్ర సముద్రం దాటి వచ్చినటువంటి ఇజ్రాయెల్ ప్రజలు దేవుని అన్ని అద్భుతాలు చూసిన వాళ్ళు క్రింద మోషే ఏమైపోయాడు, మమ్మల్ని నడిపించిన నాయకుడు కాబట్టి మాకు ఒక దేవతను చేయమని ఆరోన్ని బాధ పెడితే ఆయన మీద ప్రియులరా ఆయన అంటే వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని అంతా కరిగించినప్పుడు అది ఒక దూడలాగా అయిందంట. స్తోత్రం. దూడాకారమైందంట. దాన్ని ఇదే మా దేవుడు అనుకొని వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు, పండుగ చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి ఆరాధన చేస్తూ ఉన్నారంట. అప్పుడు దేవుడు మోషేతో అంటాడు, మోషే నీవు తీసుకొచ్చి నడిపించిన నాకు చెడిపోయిందయ్యా, నువ్వు క్రిందకి వెళ్ళి త్వరగా. వాళ్ళు దూడను చేసుకొని ఇదే మా దేవుడని పండుగ ఆచరిస్తూ ఉన్నారు, దాన్ని సాగిల పడుతున్నారు, దాన్ని పూజిస్తూ ఉన్నారు, దాని ఉత్సవం జరుపుతున్నారు, నువ్వు వెళ్ళమంటే అప్పుడు మోషే దిగి వచ్చాడు. ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? మోషే దిగి వచ్చి ప్రియులరా ఒకసారి చూద్దాం ఆ మాటలు. తీసావా? ఎన్నో అధ్యాయం? 32. యెహోవా మోషేతో ఇట్లా నువ్వు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. ఐగుప్తు దేశం నుండి నీవు తీసుకొచ్చిన ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి నా కొరకు పోత పోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలిని అర్పించి ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా ఇదేని చెప్పు. యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూచున్నాను, ఇదిగో వారు లోబడిన ప్రజలు కావున ఊరుకుండము, నా కోపం వారి మీద నుండును, నేను వారిని కాల్చేసి గొప్ప జనముగా చేసిన మోషేతో చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా మనం గమనిస్తే 15 వచ్చింది, మోషే శాసనముల 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చింది. ఆ పలకలు ఇరు ప్రక్కలను రాయబడినవి, అవి ఈ ప్రక్కన ఆ ప్రక్కన రాయబడినవి. ఆ పలకలు దేవుడు చేసినవి. ఎవరు చేసినట్టమ్మా? దేవుడు చేసేది. ఇంకా ఆ పలకల మీద చెక్కబడిన రాత దేవుని ఏం రాతంట? చేతితో రాశాడంట. మనం పెన్నుతో రాస్తాం పేపర్ మీద, రాయి మీద దేవుడు అంట తన చేతితో వ్రేలితో ఆ అక్షరాలు రాశాడంట. ఎంత గొప్ప వండరండి. దేవుని స్తోత్రం. మనం రాద్దామా చేయి మీద, బండ మీద? ఇప్పుడు వీళ్ళు చెప్తుంటారు, కొంతమంది సాక్ష్యాలు చెప్తుంటారు. ఆ భక్త్ సింగ్ గారు అంట మంచి దైవజనం, ఆయన కూడా 1000 సంఘాల దాకా కట్టాడు, చాలా సంఘాలు కట్టాడు. మాది వాక్యానుసారమైన సంఘం అంటారు. భూలోకంలో ఏ సంఘం వాక్యానుసారమైన సంఘం కాదు, అంత మనం స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు. ఆయన కృప ద్వారా ఎవడైతే ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకుంటాడో ఆడే దేవుని సంఘం. దేవునికి స్తోత్రం. గమనించండి, నోవా టైంలోనే కోట్ల మంది ఉంటారు. కోట్ల మందిలో దేవుడు భూమిని చూస్తే నోవాకు ఒక్కడు మాత్రమే. మరి మనం సంఘాలు అనుకుంటే ఎట్లా? మోషే లాంటి భక్తుడే దేవుని కోపానికి పాత్రుడై ఇస్తానన్నా, చూపిస్తానన్నా, పంపిస్తానన్న వాగ్దాన భూమిలోనికి కదా ఆత్మస్వరూపిగా వెళ్ళాడు, కానీ శారీరకంగా వెళ్ళలేకపోయాడు. అంతటి భక్తులే. కాబట్టి మనం మా సంఘం గొప్ప దిబ్బ అనుకుంటే నువ్వు దిబ్బలోకే పోతావు. యేసయ్య గొప్ప. ఎవడు ఆయన దీనుడై వణుకుతూ ఉంటాడో
వాక్యానుసారంగా ఆజ్ఞానుసారంగా భయభక్తులు నడుచుకుంటాడో వాడే దేవుని సంఘం. అలా నడుచుకోవటానికి కూడా దేవుని దయ ఉండాలి. కాబట్టి ప్రియులరా, ఏ సంఘం కూడా గొప్పదని చెప్పడానికి వీల్లేదు. నాది గొప్ప, నాది గొప్ప, నాది గొప్ప, నాది మా దానికి రండి, మా సంఘానికి రండి, ఇదే డబ్బైపోయింది. యేసయ్య సువార్త తక్కువైపోయింది, మా సంఘం గొప్ప అని సువార్త ఎక్కువైపోయింది. స్తోత్రం. మా సంఘం ఆత్మ కలిగిన సంఘం, మా సంఘం పెద్ద సంఘం, మాకు జనాలు చూడు ఎంతమంది వస్తున్నారు, తిరునాళ్ళకు కూడా వస్తున్నారు జనాలు. రావట్లేదమ్మా? చెప్పలేటమ్మా? తిరునాళ్ళకు వస్తున్నారంట. మేరీ మాత తిరునాళ్ళు, సాగర్ మాత తిరునాళ్ళకు జనం ఎలా వస్తారు? మరి లోక సంబంధమైన దేవతల తిరునాళ్ళకు ప్రజలు ఎలా వస్తారు? వాళ్ళు భక్తులు కాదా? సంఘ సువార్త ఎక్కువైపోయింది కానీ యేసయ్య సువార్త, అర్థమైందా? ఆయన ప్రేమ సువార్త తగ్గిపోయింది. జనం చూడండి, అసలు ఆ జనం ఏంటండి, అక్కడికే వెళ్తారు ప్రజలు కూడా అక్కడ. కాబట్టి ప్రియులరా, దేవుని బిడ్డలారా, ఈ పలకలు తన చేతితో రాసినటువంటి పలకలు మనం రాయలేం కదా. మన పేపర్ మీద పెన్నులో ఇంకున్నారా లేకపోయినా రాయలేము. నీడిలు సరిగా ఉన్నా దాన్ని ఏమంటే అది సరిగా లేకపోయినా రాయలేము. కానీ దేవుడంట తన చేతితో వ్రేలితో ఆజ్ఞలు రాసి పలకలను కట్ చేసి మోషేకి ఇచ్చాడంట. ఎంత అది విలువైందో! నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదనడానికి నేను చెప్తున్నటువంటి మాట. మనిషి కోపము దేవుని యొక్క నీతిని, ఆయన మహిమను, నీ కోపము ఆయన మహింపరచలేదు, నీతిని నెరవేర్చలేదు. ఆయనకి ఇష్టం కాదు నీ కోపం, కష్టం. నువ్వు కోపడుతున్నా చాలా కష్టం. మా తాతయ్య, నేను ఒక రోజు కోపడుతున్నాను, రిక్షా వాడి మీద కోపడుతున్నాను. అప్పుడు రిక్షాలు ఆయన ఉన్నప్పుడు, ఆటోలు కూడా అక్కడ కూడా ఉన్నాయి. ఆ రిక్షా ఎక్కి మేము సెంటర్కి వస్తూ ఉన్నాం. వాడేదో కోపపడ్డాడు, మనం దేవుని బిడ్డలమని ఒక రకంగా కోపపడితే నేను కోపడుతున్నా వాడి మీద. కోపడుతుంటే అయ్యా ఈజీ కోపడను, వద్దే కోపడను, కోపము పాపమయ్యా, పాపము నరక కూపం, కోపము పాపం నరక కూపం, కోపడు పాపం, వద్దులే అని హెచ్చరించాడు. అలానే నరుని కోపము దేవుని నీతిని, మన కోపాన్ని అణుచుకోవాలి. ఏదన్నా అవసరమైందా కోపపడటానికంటే నిదానించాలి, జాగ్రత్తగా ఉండాలి. మన కోసం తన 10 ఆజ్ఞలు తన చేతితో రాసి పలకల మీద తన భక్తుడైనటువంటి, ప్రవక్త అయినటువంటి, నాయకుడైనటువంటి, సాత్వికుడైనటువంటి, మంచివాడైనటువంటి మోషేకి ఇచ్చి పంపిస్తే మోషే దిగి వస్తున్నాడు. ప్రజల కింద ఆనంద ధ్వని చేస్తూ ఉన్నారు, సంగీత ధ్వని చేస్తూ ఉన్నారు. నా మాటలు వినండి, పండుగ ఆచరిస్తూ ఉన్నారు. అక్కడ అది జయధ్వని కాదు, అపజయ ధ్వని కాదు, సంగీత ధ్వని అని నాకు వినబడుచున్నదనెను. ఇక్కడ వచ్చింది చదువు. అతడు కాలమునకు సమీపింపగా, సరే కదా. యెహోషువ అంటున్నాడు, ఏదో యుద్ధ ధ్వని వినపడుతుందయ్యా అన్నాడు మోషేతో. మోషే అయితే ఏమంటున్నాడంటే, అది యుద్ధ ధ్వని కాదు, అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినపడుచున్నాడు. జాగ్రత్త, సంగీత ధ్వని కూడా, దానిలో కూడా దేవునికి క్రమం లేకపోతే అది కూడా దేవునికి ఇష్టం ఉండదని అర్థం. సంగీత ధ్వని అంట. సంగీత ధ్వని నాకు వినబడుచున్నదని మోషే అన్నాడు. అతడు పాలెంలకు సమీపించగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచారు. అందుకు మోషే కోపము మండెను. ఎవరు కోపం మండిందంట? మోషే కోపము మండెను. అతడు కొండ దిగున తన చేతిలో నుండి, ఎంత ఆశ్చర్యం చూడు, తన చేతిలో నుండి ఆ పలకలను పడవేసి పగులగొట్టెను.
ఎంత చూడండి, ఎంత మనిషి కోపం దేవుని నీతిని నెరవేర్చదు అంటే అర్థమవుతుందా? దేవుడేమంత ప్రేమించి తానే తన చేతితో రాసి ఇచ్చిన 10 ఆజ్ఞలను ఎంత జాగ్రత్తగా ఉంచాలి మోషే చెప్పలేటమ్మా. దేవుని మందిరం మనకి ఇచ్చాడు, దీన్ని ఎంత జాగ్రత్తగా ఉంచాలి. దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు, ఎంత జాగ్రత్త పెట్టుకోవాలి. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఆకలికి కోపడతావా? జబ్బులకు కోపడతావా? దేవుని మీద లేదు, ఇంట్లో వాళ్ళ మీద, సేవకుల మీద కోపడతావా? మాకు కాపరే లేడు అంటుందండి. కాపరు లేని గొర్రెలయ్యా, మరి కొత్త కాపరిని పెట్టుకోండి. ఎవరు వద్దన్నారు? మాకు చేతగాని వాళ్ళు ఉన్నాయి. $250 నలుగురు వచ్చారు నాకు జోలకల్ నుంచి వస్తుంటే. మాచల్ నుండి వచ్చినప్పుడు నేను రాలేదా? చెప్పరేంటమ్మా? మనిషి కోపము దేవుని నీతిని అంటే దేవుని ఆజ్ఞలను నీతిని అంటే దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనలేదు. నీ కోపము దేవుని ఆజ్ఞలను, దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క మంచితనాన్ని దాటిపోతుంది. దేవుని మంచితనం అంటే అబద్ధం ఆడదు, బూతులాడొద్దు అన్నాడు. కోపపడ్డప్పుడు మనకేమొస్తాయి? మంచి మాటలు వస్తాయి కదా, మామూలు మాటలు వస్తాయా? కత్తిపోటులాంటి మాటలు అంట. దేవునికి స్తోత్రం. కత్తిపోటులాంటి మాటలు వస్తాయంట. మరి అది ఇప్పుడు దేవుని నీతిని నెరవేర్చినట్ట నీ కోపం? దేవుని ఆజ్ఞను గైకొన్నట్ట నీ కోపం? లే అంటే నేను తప్పుదాడి పట్టిస్తున్నాడు సాతానుడు కోపాన్ని కలిగించి. కాబట్టి నీ కోపము, నా కోపము దేవుని నీతిని నెరవేర్చదు, దేవుని ఘనపరచలేదు, దేవుని మహిమపరచలేదు. దేవుని ఆజ్ఞలను గైకొనకుండా నీ కోపం చేత నువ్వు నాశనం అవుతావు, అనేకులు నాశనం చేస్తావు. కాబట్టి మన కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపపడకుండా జాగ్రత్తగా ఉండాలి, కోపాన్ని అణుచుకోవాలి. దేవుని స్తోత్రం. బంగారు లాంటి పలకలు దేవుడే రాసిచ్చిన పలకలు. నేను చదువుతున్నప్పుడు మొదట్లోనే, ఓ మోషే ఎంత భక్తుడో నువ్వు, దేవుని దగ్గర 40 రోజులు ఆకలి దప్పులు లేకుండా, నీళ్లు దాక్కుండా, ఆహారం తినకుండా దేవుని సన్నిధిలో ఉండి, దేవుని దగ్గర ఎవరు ఉంటారమ్మా? ఆయన దహించి అగ్ని కదా కాలిపోతాం. అలాగా నిన్ను కాపాడి తన చేతిలో ఉన్న పలకలు నీకు ఇచ్చాడు. నీవు కూడా అగ్నిగా మారిపోయావని అర్థం. అంతటి వాడవే చిన్న భూలోకంలో మనుషులు చేస్తున్న పాపానికి నువ్వు కోపడి దేవుడిచ్చిన 10 ఆజ్ఞ పలకలు పగలగొట్టాడు. దేవుడికి స్తోత్రం. విసిరేసాడు పలకలు వచ్చేది. అసలు దేవుని ఆజ్ఞలు కదా, చేతులను తీసుకొచ్చావు కదా, నువ్వు వీటిని ఎందుకు, నీ కోపం వస్తే వీటిని ఎందుకు పలగొట్టాలి? ప్రక్కన పెట్టచ్చు కదా. అది నీతిని నెరవేర్చదు అంటే. ఎంత విలువైన వాటిని, జాగ్రత్తగా ఉంచాల్సిన వాటిని దేవుని చేతులు, ఆయన చేతితో రాసిచ్చినటువంటి పలకలను నీ కోపం తృణప్రాయంగా పగలగొట్టేసి అది నీతిని నెరవేర్చలేకపోవడం. అర్థమవుతుందా? నీ కోపము దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క మహిమను పోగొడుతుందని అర్థం. నీతిని నెరవేర్చ ఆజ్ఞను గైకొనలేవు. అయ్యో ఈ దేవుడిచ్చిన పలకలు కదా, నేను ఎట్లా పలగొడతాను, జాగ్రత్తగా ఉంచాలి కదా అని నీకు బుద్ధిని ఇవ్వలేకపోయింది నీ కోపం. దేవుని స్తోత్రం. పగలగొట్టినప్పుడు ప్రియులరా చాలా బాధ అనిపించింది. నాకు చదువుతున్న నాకే అంత భక్తుడే ఇంతటి చిన్న కోపం కాడ దాన్ని పగలగొట్టాడే, మరి దేవునికి ఎంత కోపం రావాలి ఇక మన మీద? ఒక్క మాట వింటలేదు, ఆజ్ఞలు వింటలేదు, మందిరం రావట్లేదు, ఉపవాసం ఉంటలా, ఉపవాస ప్రార్థనకు రావట్లా, ఆజ్ఞలు గైకొనట్లా, క్రమశిక్షణ లేదు, నీ ఇష్టానుసారం. దేవుడు మన మీద ఎంత కోపడ్డాడు? తన కోపాన్ని మన విషయంలో క్రీస్తు బలియాగం ద్వారా అణుచుకుంటామన్నాడు. ఒక దినాన ఆయన కోపం బయలుపడుతుంట భూమి అంతా కాలి, భూమిలోని కృత్యములన్నీ కాలిపోతాయి. ఆయన కోపం రాబోతుంది, భూమి మీదకి దిగి రాబోతుంది, భయంకరంగా రాబోతుంది. ఏమీ ఉండకుండా భూమిని ఊడ్చివేసి అంత కోపం రాబోతుంది. చూస్తారా? భూమి మీద ఏమీ ఉండకుండా
ఊడ్చివేసేంత కోపము, దేవుని కోపము రాబోతుందని లేఖనాలలో మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి చూద్దామా? చిన్న ప్రవక్తలలో ఆ లేఖనాలు ఉంటాయి, ఒకసారి చూద్దాం. జెఫన్యా గ్రంథం, క్షమించాలి, జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. ఏమీ విడవకుండా భూమి మీదనున్న సమస్తమును నేను ఊడ్చివేసేదను. ఏమంటున్నాడమ్మా? ఏంటంట? ఏమీ ఉండకుండా విడవకుండా భూమి మీదనున్న సమస్తమును నేను ఊడ్చివేస్తాడంట. దేవునికి స్తోత్రం. ఏమీ ఉండకుండా భూమి మీద ఒక దినం నోవా టైంలో ఎలాగ చేస్తాడు, అప్పుడు కొంచెం ఉంచాడు. ఈ నెక్స్ట్ టైము అసలు ఏమీ విడవకుండా, ఇక ఒక్కడిని కూడా ఉంచే పని లేదు అన్నమాట. నీతిమంతుని నుంచి పని లేదు. నోవా ఒక్కడిని కాపాడు, తనతో పాటు తన భార్య పిల్లలను కాపాడు, కోడలను కాపాడాడు. కానీ ఆ టైంలో, నోవా టైంలో, జలప్రళయంలో, ఇప్పుడంటే రాబోతున్నటువంటి భయంకరమైన ఆయన కోపానికి అన్నిటిని ఊడ్చివేస్తాను. భూమి మీద ఏమీ విడవకుండా భూమి మీద ఉన్న సమస్తాన్ని నేను ఊడ్చివేస్తాను. ఇంకా ఏమంటున్నాడు చదువు? మనుషులనేమి పశువులనేమి ఊడ్చివేస్తా, ఆకాశ పక్షులనేమి సముద్ర మత్స్యములనేమి దుర్జనులనేమి వారు చేసిన అపవాదులనేమి నేను ఊడ్చివేసేదను. భూమి మీద ఎవరు లేకుండా, వినండి జాగ్రత్తగా, ఏంటంటే భూమి మీద ఎవరు లేకుండా మనుష్య జాతిని నిర్మూలము. అది ఏంటంటే మనుష్య జాతిని అన్నిటినీ నిర్మూలన చేస్తారు. ఏమీ లేకుండా, ఎవరు లేకుండా. అలాంటి దేవుని కోపం భూమి మీదకి దిగి రాబోతుంది. మరొక మాటను చదువుమా, అక్కడ 1వ అధ్యాయమే 18వ వచనం. యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని నీవు సంపాదించుకున్న వెండి బంగారములు ఉగ్రత దినాన వారిని తప్పింపలేకపోవును. వాటిని సంపాదించుకోవటమే నీ ధ్యేయం. వెండిని, బంగారాన్ని, ఇల్లు, ఆగిళ్ళు, పొలాలు, ఆస్తులు కూర్చుకోవటమే పనిగా ఉన్న బిడ్డ. దేవుడు అంటున్నాడు, చదువు, రోషాగ్ని చేత భూమి అంతయు రోషాగ్ని చేత భూమి అంతా ఏం చేస్తారంట? చెప్పండి, ఏం చేస్తారంట? భూమి అంతయు దహించబడును. దహించడం అంటే కాల్చివేయటం. ఆ తర్వాత హఠాత్తుగా భూనివాసులందరి మీదకి సర్వనాశనము చేయవచ్చు. చూసారా ఎంత కోపం రాబోతుందో. ఇప్పుడు దాకా క్రీస్తునందు, యేసుక్రీస్తు ప్రభువారు జన్మను సంతోషంగా ఆచరిస్తున్నావు, కానీ పిల్లరా రేపు దేవుని కోపానికి పాత్రుడు కావు. సంగీత ధ్వని కాదు కావాల్సింది, ఆర్తధ్వని కావాలి. దేవునికి స్తోత్రం. సంగీత ధ్వని కాదు, ఆర్తధ్వని, రోదన ధ్వని, విజ్ఞాపన ధ్వని, ఇవి కావాలి. అంటే ప్రార్థన, ఆర్తధ్వని అన్నా ఏడవటం కదా, విజ్ఞాపన ధ్వని అన్నా ఏడవటమే. అది రోదన చేసే బిడ్డలుగా మనం ఉండాలి. ఇంతటి ఆపద రాబోతుంది భూనివాసులందరి మీదకి. నువ్వు సంపాదించుకున్నవన్నీ ఏమైపోతాయో తెలియదు బిడ్డ. కాబట్టి జాగ్రత్తగా ఆర్తధ్వని చేయి. సంగీత ధ్వని అవసరం. పుట్టినరోజు సంతోషమే, ఆయన ఎందుకు వచ్చాడని నీకు అర్థం కాలేదు కదా. 2024 సంవత్సరాలు గతించిపోయినాయి. ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన వచ్చిన పర్పస్ ఏంటి, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడనే విషయం నీకే అర్థం కాల. ప్రతిరోజు ప్రతి క్రిస్మస్గా కమ్మగా పండుగ ఆచరిస్తున్నావు, సంగీత ధ్వని చేస్తున్నావు, కానీ ఆయన విలువ మనకు అర్థం కావట్లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని 2వ అధ్యాయం 1, 2, 3 వచనాలు కూడా అవే ఉన్నాయి. చదువుదాం.
ఏమంటున్నాడు? సిగ్గుమాలిన జనులారా కూడిరండి, ఒట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. విధి నిర్ణయము కాకమునిపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునిపే మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడి రండి. ఉపవాస దినాన్ని కూడి రండి అని ఆయన అంటే, ఇంట్లో పొలాలు పాపం ఇబ్బందిగా ఉండి పొలం పనికి వెళ్ళిన వాళ్ళు, పనులకు వెళ్ళిన వాళ్ళని ఒత్తిడి ఉండదు. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కూడా కూడి రండమ్మా అందరం కలిసి ప్రార్థన చేద్దామంటే పాస్టర్ గారు పిలిచినా రావట్లేదు. ఇంకా దేవుడు పిలిస్తే ఏమొస్తారు? సరే మంచిది, కూడి రండి అని మాట్లాడుతున్నాడు. యెహోవా కోపాగ్ని ఉగ్రత దినము రాకమునిపే కూడి రండి. దేశంలో సాత్వికులై ఆయన న్యాయములను అనుసరించు సమస్త దీనులారా. దీనుల గురించి మాట్లాడుతున్నారు. మీరు యెహోవాను వెదకండి. సమస్త సాత్వికులై మంచి బిడ్డలుగా ఉన్న పిల్లలారా, దేవుని న్యాయ విధులు అనుసరిస్తున్న వారులారా, సమస్తమైన వారులారా, సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి. మీరు వెతికి వినయము గలవారి, నీతి గలవారి అనుసరించుకున్న ఒకవేళ దేవునికి స్తోత్రం. ఆయన నీతిని అనుసరిస్తే ఉగ్రత దినాన్ని మిమ్మల్ని మనం అప్పుడు నిముడు. నువ్వు జాగ్రత్త కలిగి నీతిని అనుసరించి నడుచుకుంటే, దీనుడుగా ఉంటే, సాత్వికుడుగా ఉంటే, ఆయనను వెతుకుతూ ఉంటే, నీతిని అనుసరించేవాడిగా ఉంటే ఆయన తీసుకొని పోతాడు. భూమి మీద రాబోతున్న ప్రళయంలోంచి మనం తప్పించేస్తాడు, తీసుకెళ్ళిపోతాడు. అందుకే ఇద్దరు మంచంలో ఉంటే ఒకళ్ళు తీసుకుని పోతారంటే ఒకరు విడవబడతారంట. అంటే దీనులకేమో తీసుకెళ్తాడు, గర్విష్ఠులైన భూలోకంలో అగ్నిలో కాలుతానికి వాళ్ళని చేస్తాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. నీ కోపము దేవుని నీతిని నెరవేర్చదు. వీళ్ళలా గమనించండి, దేవుడు ఒక దినాన కోపపడే రోజులు రాబోతున్నాయి. భూమి మీద తన కోపాన్ని క్రీస్తు, ఆయన ఎందుకు కోపపడట్లేదు ఇప్పటికీ అంటే, వీళ్ళరా క్రీస్తు యొక్క శిలువ బలియాగం ద్వారా ఆయన తన కోపాన్ని అణుచుకుంటూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అర్థమైందా? దేవుని నీతిని మన కోపము నెరవేర్చదంటే, అంతగా ప్రేమించి ఆయన చేరువాత ద్వారా ఇచ్చిన పలకలు, ఆ చిన్న కోపం, సాతానుడు కోపం కలిగించాడు. అది దేవుని కోపమే. తన పిల్లలు చెడిపోయారని కోపడ్డాడు, కోపం వస్తుంది. కానీ ఆ కోపాన్ని మిస్యూజ్ చేసుకున్నాడు సాతాను. దొరికిపోయాడు కోపంలో నాకు అన్నాడు. నీతిని, దేవుని యొక్క నీతిని అనుసరించనీయకుండా పాపం చేసేటట్టుగా సాతానుడు కారకుడయ్యాడు. పగులు కొట్టేటట్టుగా సాతానుడు కారకుడయ్యాడు అన్నాడు. రెచ్చగొట్టాడు, కోపంలో అధిక కోపం కలిగించాడు. దేవుని నీతిని నెరవేర్చకుండా దేవుని యొక్క మహిమ, ఆయన కృప ద్వారా ఆయన ఎంతగానో ప్రేమించి రాత్రి పలుకులు పగలు కొట్టాడు అన్నాడు. కాబట్టి ప్రియులారా, మనుషుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కాబట్టి మనం కోపపడకుడి, పాపం చేయకూడదు. ఒక చోట కోపపడుడి కానీ పాపము చేయకూడదు. కాబట్టి కోపంలో కూడా వివేకం కలిగి, అంటే పిల్లగాడిని కోపడుతున్నావు, పిల్లగాడిని కూడా పిలిచాడు, క్లుప్తంగా చెప్పకూడదు. నీకు అయ్యా నేను రాలేనయ్యా, నాకు చేత కాదు ఆ ప్రజలు నడిపించడం విడిపించడం, నేను నోటి మాన్యం గలవాడను, ఇంకెవరైనా సామర్థ్యం గలవాడిని పిలుచుకోమంటున్నాడు. పదే పదే నువ్వే కావాలి మోసే అంటున్నాడు దేవుడు. నా వల్ల కాదు అంటున్నాడు. సాకులు చెప్తున్నాడు, సాడీలు చెప్తున్నాడు. చూసి చూసి దేవుడే కోపడ్డాడు. దేవుడే కోపడి తన పిల్లలను చంపబోయాడట. వాళ్ళకి వ్యతిరేకంగా పోయి పిల్లలు చంపాలని చూశాడు. అప్పుడు మోషే భార్య గారు ఎవరు? మోషే భార్య పేరు సిప్పోరా. ఏం చేస్తుంటే పిల్లల దగ్గరికి వెళ్ళి ఒక రాయి తీసుకొని పిల్లలకు సున్నతి చేస్తుందంట. దేవునికి స్తోత్రం. సరే, ఏదైనా ప్రియులరా, దేవుని మాట వినకపోతే, ఆయన చెప్పింది మనం వినకపోతే కూడా దేవుడు మన మీద కోపడతాడు. రెండవ విషయం ఏంటంటే, మాకు ఆహారం లేదు, నీళ్లు లేదని దేవుని మీద
మోషే మీద ప్రజలు సనుగుతూ ఉన్నారు. వింటున్నారా? ఒకటేమో దేవుని మాట విననందువలన కోపడ్డాడు. రెండవది కరువు వచ్చిందనమాట. నీళ్లు లేవు, అక్కడ ఆహారం లేదు, అరణ్యంలో దొరకదు కదా. వాళ్ళు తెచ్చుకున్న ఐగుప్తుని తెచ్చుకున్నవన్నీ అయిపోయింది. అప్పుడు ప్రియులదా వాళ్ళు మోషే మీద దేవుని మీద సనుగుతూ ఉన్నారు. అప్పుడు కూడా దేవుడు వారి మీద కోపగించాడు. కాబట్టి ఈ లోకంలో నీవు నేను నేర్చుకోవాల్సిన విషయం ఒకటి, దేవుని మాట వినకపోయినా, ఆయన మాటను నమ్మకపోయినా, ఆయన మాట ప్రకారం జీవించకపోయినా, చేయకపోయినా మన మీద ఆయన కోపగిస్తాడు. గుర్తుంచుకోవాలి. కాబట్టి ఆయన మాట విని, ఆయన మాటను నమ్మి, ఆయన మాట ప్రకారం జీవించేవారుగా మనం ఉండాలి. రెండవది, భూలోకంలో మనకు వచ్చే ఈ అరణ్య యాత్రలో ఆకలి బాధలు అన్నీ వస్తాయి. నీ భర్త మీద సనిగినా పర్లేదు, కానీ దేవుని మీద మాత్రం సనగదు. అది నేర్చుకోవాలి. ఏం చేయాలంటమ్మా? ఆకలి కరువు వచ్చిందనుకోండి, ఇంట్లో ప్రార్థన చేయి, మోకరించి సారపేద విధానాలకు ఇంటికి పంపించినట్టు పంపిస్తాడు. ఆ విశ్వాసం కావాలి. దేవుడు నమ్మదగిన వాడు, తన వెతుకు వారికి ఫలము దయచేసేవాడని నమ్మాలి. కానీ నువ్వు నమ్మిన దేవుడు సృష్టికర్త, ఆయన జీవం కలిగిన వాడు, సర్వశక్తిమంతుడు, సమృద్ధి కలిగిన వాడు, అన్నీ ఇంత సర్వ ప్రపంచాలను పోషిస్తూ కాపాడుతున్నటువంటి వాడు, సృష్టించి పోషించి కాపాడుతున్నటువంటి వాడు కదా. అందరికి పెట్టే దేవుడు. ఆకాశ పక్షులు నేర్చుకోమంటాడు. అవి విత్తుతున్నాయా? ఆకాశ పక్షులు ఏమైనా పొలాలు వేస్తున్నాయా? పంటను కోస్తున్నాయా? కదా, గరిసెలు దాచుకుంటున్నాయా? కాబట్టి వాటిని పోషిస్తున్న దేవుడు నిన్ను కూడా పోషిస్తాడు కదా. ఎందుకు భయపడుతున్నావు అని మాట్లాడు. కాబట్టి ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతుకుతున్నాడు. మత్తయి సువార్త 6:31. ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతుకు. ఎందుకు భయపడుతున్నావు? కాబట్టి ఈ అరణ్య యాత్రలో మనకి ఇవన్నీ సహజం. కరువు, ఖడ్గము, వ్యాధులు, బాధలు, సమస్యలు ఇవన్నీ వస్తాయి. కాబట్టి నీ ఇంట్లోనైనా సనుకున్నా పర్లేదు, కానీ దేవుని మీద మాత్రం సనగకూడదు. రెండవది, సేవకుల మీద అసలుకే, అందరి మీద సనగండి లేదు. నమ్మకమైన సేవకుల మీద, భక్తి కలిగిన సేవకుల మీద సనగ మాత్రం దేవుని కోపం వస్తుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ఆకలి దప్పులు లేవని, ఇంట్లో లేవని, ఆహారం లేదని, నీరు లేదని, ఏమీ లేవని, అన్ని నిండుకున్నాయని దేవుని మీద మాత్రం నువ్వు సనగవద్దు. నువ్వు సనిగావా, దేవుని కోపం ఇంకా నీ మీదకి దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం. చెప్పాలి హల్లెలూయా. ఈ రీతిగా అనేక చోట్ల దేవుడు మాంసం కోసగలిగారు, వాళ్ళ మీద కోపం వచ్చింది. మోషే అహరోనులు, మిరియాము అహరోనులు, మోషే తన కూషు దేశస్తురాలని, అంటే ఆ కూషు దేశస్తురాలంటే ఆఫ్రికన్ స్త్రీ అనమాట. అంటే నల్లగా ఉంటారు వాళ్ళు, నల్ల జాతీయులు. ఆమెను వివాహం చేసుకున్నాడంట. మిరియాము అహరోను ఏం చేశారు? మోషే మీద సరిగారు. దేవునికి స్తోత్రం. అంటున్నారా? అర్థమవుతుందా నేను చెప్పిన మాటలు? అప్పుడు వెంటనే దేవుని కోపము ఎవరి మీద దిగి, మిరియాము మీదకి దేవుని కోపం దిగి వచ్చి నుదుట కుష్టు రోగంని పంపించాడు. అది వితిన్ సెకండ్స్లో వచ్చేసింది, కుష్టు వచ్చేసింది. మోషే చూసి దేవుని సాయి, అయ్యా క్షమించమని దేవుణ్ణి వేడుకొని, వాళ్ళకి తెలియదులే నాయన స్వస్థపరచమంటే వీళ్ళని ఆయన మళ్ళీ స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి సేవకుల మీద మనం సగకూడదని దేవుని వాక్య భాగం ఉంది. సరే, ఇంకొక మాట చెప్తాను. ప్రియమైన వాళ్ళదా, ఇశ్రాయేల్ దేశాన్ని ఓ రాజుగారు పరిపాలిస్తున్నారు. షోమ్రోను రాజధాని చేసుకొని ఆహాబు అనేటువంటి రాజు పరిపాలన చేస్తున్నాడు. జాగ్రత్తగా పెట్టండి, కొద్ది మాటలు. ఈయన ఒక అన్యురాలు, ఆమె కూడా ఐగుప్తియురాలు అనుకుంటాను, లేకపోతే ఏదో దేశస్తురాలు, అన్యురాలు యెజబెల్ని పెళ్లి చేసుకున్నాడు. దేవునికి వ్యతిరేకమైన జనాంగం నుంచి వచ్చిన యెజబెలు అనేటువంటి ఆవిడను వివాహం చేసుకున్నాడు. ఎవరు చెప్పండి? యెజబెల్. ఎవరంట? యెజబెల్ అనే ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆహాబు అనేటువంటి రాజు, ఇశ్రాయేల్ రాజు
షోమ్రోను రాజు చేసుకుని పరిపాలనిస్తున్న సమయం. ఈమెను చేసుకున్నందుకే దేవుని కోపం ఉంది ఆహాబు మీద. ఆహాబు కూడా దేవుని మార్గంలో నడిచిన వాడు బయలు దేవతలను పూజింపజేసి, ఎప్పుడైతే అన్య స్త్రీని వివాహం చేసుకున్నాడో ఆమె తీసుకొచ్చినటువంటి దేవతలను బలిపీఠాలు కట్టి బయలు దేవతకు పూజలు చేయించటం, బలిపీఠాలు కట్టి చేపించింది యెజెబెల్. కాబట్టి అప్పటికే యెరోబాము ఇంటి మీద కోపం దిగివచ్చి వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేసినట్లుగా ఈ ఆహాబు కుటుంబం మీద కూడా దేవుని కోపం దిగి వస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి విగ్రహారాధన చేయించిన దేవుని పిల్లల సహవాసం కాకుండా అన్య స్త్రీల సహవాసం వాళ్ళని చేసుకోవటం, అన్యులతో కలిసిపోవటం, ఇవన్నీ చేసిన దేవుని కోపం మన మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అయితే ప్రియులరా, ఈ ఆహాబు గారి కంట ఒక ద్రాక్ష తోట ఉందండి. చదవండి. ఒక తోట ఉంది. ఈ తోట ప్రక్కనే ఒకసారి చదువు. రాజుల గ్రంథం 22, మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం. చదివితే లేట్ అవుతుందని నేను చెప్తాను. ఒక్క నిమిషం. ఆ నాబోతు మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం తీసారా? 21వ అధ్యాయం. తన భార్య అయిన ఒక్క యెజెబెలు నిమిషం, నేను వస్తున్నాను. ఒక్క భార్య అంటే క్లుప్తంగా నేనే చెప్తాను, గమనించండి. ఇక్కడ చూడండి 21వ అధ్యాయం మొదటి వచనంలో, ఆ సంగతులు అయిన తర్వాత ఇజ్రాయేలులు షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకొని ఇజ్రాయేలీయు వాడైన నాబోతును ఒక ద్రాక్ష తోట, ఆయన పరిపాలిస్తున్న గ్రామ పట్టణంలోనే, షోమ్రోనులోని ఇజ్రాయేలీ అనేటువంటి పట్టణం ఉంది. ఆ పట్టణపు వాడైనటువంటి నాబోతు అనేటువంటి ఒక అతను ఉన్నాడు. ఎవరున్నాడు? చిన్నవాడు అన్నాడు. నాబోతు అనేటువంటి అతనికి ఒక చిన్న తోట ఉంది, ద్రాక్ష తోట ఉందన్నమాట. ఇతను తోట ప్రక్కనే, పొలం ప్రక్కనే ఈ నాబోతు యొక్క ద్రాక్ష తోట కూడా ఉందట. అర్థమైందా? రాజుగారి పొలం ప్రక్కనే బీదవాడైనటువంటి నాబోతు అనేటువంటి అతని యొక్క తోట కూడా, ద్రాక్ష తోట ఉన్నప్పుడు ఈ రాజుగారికి, ఆహాబు అనే రాజుగారికి అంట ఆశ కలిగింది. ఈ ద్రాక్ష తోట కూడా నా పొలానికి ఆనుకొని ఉంది కాబట్టి, నా పొలం నా సైడే ఉంది కాబట్టి, ఇది కూడా నాకు వస్తే బాగుండు, ఇతను ఇస్తే బాగుండు అని నాబోతు అనేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అతని దగ్గరికి వెళ్ళి, నాబోతు నాకు ఈ ద్రాక్ష తోట ఇస్తే నేను ఇంకొక చోట వేరే, నాకు సైడే ఉంది కాబట్టి, నా ప్రక్కనే ఉంది కాబట్టి నాకు కలిసి వస్తుందని ఇంకో తోట నీకు ఇస్తాను, లేకపోతే నీకు కావాలంటే క్రయానికి నాకు వెలకి అని అడిగాడంట. రాజుగారు అడిగితే దెబ్బలు కుదవమ్మా, రాజుగారు అడిగితే తప్పకుండా ఇవ్వాల్సిందే, బీదవాళ్ళం కదా మనం. అయితే ఇతను అన్నాడంట, ఇది నా పిత్రాజితం, నా తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిన ఆస్తి నాకు, నేను మాత్రం దీన్ని ఇవ్వను అన్నాడు. అప్పుడు పాపం ఆహాబు కూడా మంచివాడున్నారు, నాకే ఓవరా అని చెప్పేసి అక్కడనే చంపేసేవాడు. రాజు కదా, ఇంకొక రాజు. ఆహాబు మాత్రం మెత్తటివాడు. సరే ఇవ్వనన్నాడని చెప్పేసి ఇంటికి వెళ్ళి అలిగి భోజనం చేయకుండా పండుకున్నాడు. భోజనం చేయకుండా, అర్థమైందమ్మా? ఏం చేశాడంట? భోజనం చేయకుండా అలిగి మూతి ముడుచుకొని పడుకున్నాడు. ఈలోపు ఆయన భార్య అయినటువంటి యెజెబెల్ అమ్మగారు వచ్చారు. ఆవిడ గారు వచ్చి, ఏంటి రాజుగారు మూతి ముడుచుకొని అన్నం తినకుండా పడుకున్నారు అని అడిగితే ఆయన చెప్పాడంట, అమ్మా మన తోట ప్రక్కన ఉన్నటువంటి ద్రాక్ష తోట నాబోతుని అడిగాను, అది మనకి ఇవ్వమని. అతనేమో ఇవ్వనన్నాడు, అందుకు నాకు కోపం వచ్చిందని చెప్పేసి అన్నాడు. నువ్వు రాజుగారు అయి ఉండి ఒక దిగుమాలినవాడు లేకపోతే భేదవాడు ఇవ్వనన్నందుకు నువ్వు బాధపడతావా? నువ్వు రాజు కదా అని చెప్పేసి నేను నీకు అది ఇప్పిస్తాను. ఎంత ధైర్యం చూడు, ఆ మాట చూడండి, నేను నీకు ఇప్పిస్తాను అన్నాడు. చదువు మా మాట 21వ అధ్యాయం 7వ వచనం.
ఇశ్రాయేలీయులలో నీవిప్పుడు రాజ్య పరిపాలన చేయట్లేదా? లేచి భోజనం చేసి మనసులో సంతోషంగా ఉండము. నేనే ఇశ్రాయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించేదనని అతనితో చెప్పి, దేవుని స్తోత్రం. రాజుగారు ఏమో కాపుకుంటే యెజబెల్ అంటుంది, నేను ఇప్పిస్తాను చూడు, నీకు నువ్వు రాజ్యం చేస్తున్నావు కదా, ఇవనంటే మౌనంగా ఉన్నావు, ఎందుకు అలిగేవి ఎందుకు అని చెప్పేసి భర్త మీద కోప్పడి, నేను నీకు ఇప్పిస్తాను. కాబట్టి ఏ స్త్రీ అయితే నేను అంటుందో ఇంట్లోనైనా బయటైనా జాగ్రత్త. నేను 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 యెజబెలు కోవకు చెందింది. మగవాడైనా పురుషుడైనా స్త్రీ అయినా ప్రియులను గమనించండి. నేను అనేటువంటి అహంకారం కనుక చూపిస్తే తప్పకుండా యెజబెలు కోవకు, యెజబెలు సంబంధించిన స్త్రీ అన్నాడు. ఆమె ఆత్మ మనలో పనిచేస్తుందన్నాడు. కాబట్టి నాది నేను అనేటువంటి మనస్తత్వం రాకుండా జాగ్రత్త చూసుకోవాలి. ప్రియుల ఏం వెళ్ళింది, కొందరిని పెద్దలు పిలుచుకుంది. ఆ గ్రామంలో కొందరు పెద్దలు పిలుచుకొని వాళ్ళంతా ఉపవాస దినాన్ని చాటించిందండి. అర్థమైందా ఎందుకు తీసాను? ఏం చాటించింది? ఉపవాస దినాన్ని చాటించిందంట. ఆ తర్వాత ఆ కొందరు పెద్దలను వాళ్ళని పిలిచి అక్కడ ఏమాటుంది, పనికి మాలని ఇద్దరు మనుషులను సమాజంలో ప్రవేశించి ఏర్పరచుకుంది, వాళ్ళకి దానం ఇచ్చి. ఇక వెళ్ళి అప్పుడు ఏమన్నారంటే, దేవుని దూషించాడు నాబోతు. రెండవది ఏంటంటే రాజుగారిని దూషించాడు నాబోతు అని చెప్పేసి నేరం మోపాడు. కుదుర్చుకొని సిద్ధపరిచి సాక్ష్యం పలుకుగా వారు ఆ పట్టణము బయటికి అతను తీసుకుని పోయి రాళ్లతో చావు కొట్టేది. 13వ వచనం. ప్రియులారా, అలాగే కుదుర్చుకొని అబద్ధ సాక్ష్యం ఏర్పాటు చేసి, వింటున్నారా, అబద్ధ సాక్ష్యం ఇద్దరు ఏర్పాటు చేసి నాబోతు దేవుని దూషించాడు, రాజుగారిని దూషించాడనే నేరాన్ని మోపి అలా చేసిన వాడిని చంపాలనే లేఖనం ప్రకారం వాళ్ళు ఏం చేశారంటే నాబోతును ఊరు బయటికి తీసుకెళ్ళి రాళ్ళు రూవి చంపారంట. ఎంత దారుణం చూడండి. దేవునికి స్తోత్రం. చెప్పండి చెప్పండి చెప్పండి. చిన్నవాడైనటువంటి నాబోతు ద్రాక్షతోటి ఇవ్వలేదని ఆహాబైతే మూతి ముడుచుకొని భయపడి కోప్పడి భోజనం చేయకుండా పనుకున్నాడు. కానీ యెజబెల్ అయితే ఇద్దరు సాక్షులను ఏర్పాటు చేసి పిల్లలు అతన్ని చంపించింది. ఎంత దారుణమైన స్త్రీ. ఇప్పుడంట యెజబెల్ ఆత్మ సంఘాల్లో తిరుగుతూ ఉందంట. దేవుని స్తోత్రం. ఏం తిరుగుతుందమ్మా? యెజబెల్ ఆత్మ సంఘాల్లో తిరుగుతున్నట్లుగా ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో ఉన్నటువంటి వచనాల్లో మనం చూస్తే, ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. తప్పు ఒకటి నేను మోపవలసినది ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని నీవు ఉండనిస్తున్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెజబెలు స్త్రీని నీవు ఉండనిస్తున్నావు. చేయుటకును విగ్రహాలకు బలి అర్పించిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుతూ వారిని మోసపరుచుతున్నది. మారు మనసు పొందుటకు దేవుని దానికి సమయం ఇచ్చింది, కానీ అది జ్ఞానం విడిచిపెట్టి మారు మనసు పొందగలదు. ఇదిగో నేను దానికి మంచం పట్టించి దాని కూడా హెచ్చరించిన క్రియల విషయమై మారు మనసు పొందితేనే సరి, కానీ వారిని బహుశ్రమలు పాల్చదు. దాని పిల్లలు నిశ్చయంగా చంపేది. ఇందువలన అంతరింద్రియములను హృదయం పరీక్షించేవాడు నేనే అని సంగతులను తెలుసు. మరియు మీలో ప్రతి వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేది. దేవునికి మహిమ కలుగునుగాక. యెజబెల్ అనే స్త్రీని ఉండనిస్తున్నామంట. ప్రవక్త అని చెప్పుకునేటువంటి స్త్రీలను మనం సంఘం ఉండిస్తుందంట. సంఘంలో కాబట్టి ఇలాంటి స్థితి ఉండకూడదని దేవుని వాక్యం.
అయితే ప్రియమైన వాళ్ళారా, ఈ చంపేశారు, ద్రాక్ష తోట తీసేసుకోవాలి, చనిపోయాడని చెప్పేసి ఇంటికి వచ్చి తన భర్త అయిన రాజుగారైన ఆహాబుతో చెప్తే ఆహాబడ్డ ఆ తోటలోకి వెళ్ళాడు. ఏం చేశాడమ్మా? నాబోతు తోటలోకి, ద్రాక్ష తోటలోకి వెళ్ళి నిలబడి చూస్తూ ఉన్నాడు. ఈలోపు ఈ మాటలని ఇలా జరిగిందని చెప్పేసి దేవుడు తన ప్రవక్త అయిన ఏలియా గారికి తెలియజేశాడు. దేవుని స్తోత్రం. ఏలియా, ఇజ్రాయేలీయుడైనటువంటి నాబోతు అనే ఒక ద్రాక్ష తోట అతన్ని చంపేసి నాబోతు తీసుకోవడానికి వెళ్ళాడు, నువ్వు వెళ్ళమని చెప్పేసి అతనికి జరగబోయేది. ఎక్కడైతే నాబోతు రక్తాన్ని కుక్కలు నాకినాయో మీ రక్తము కూడా అక్కడే కుక్కలు నాకుతాయని చెప్పేసి పిల్లరా, వినని వాళ్ళ నా మాటగా చెప్పమని కదా దైవజనుడైనటువంటి ప్రవక్త ఏలియా గారిని దేవుడు తన దగ్గరికి పంపించాడు. నాబోతు దగ్గర పంపించి ఈ మాటలని చెప్పాడు. ఒక బీదవారి ద్రాక్ష తోట కోసం అతన్ని చంపుతావా? ప్రియులరా, నీ రక్తము కుక్కలు నాగుతాయి, నీ భార్య రక్తం కూడా కుక్కలు నాగుతాయి. ఈ పిల్లలందరూ కూడా నేను సర్వనాశనం చేస్తానని చెప్పేసి దేవుని కోపం. దేవుడు ఏలియా గారి ద్వారా చెప్పమని ప్రవచనాన్ని, ఆ మాట చెప్పమని పంపించాడు. ఈయన వచ్చేసాడు, ప్రవక్త అయిన ఏలియా గారు వచ్చాడు, దైవజనుడైన ఏలియా గారు వచ్చాడు. ఆ తోటలో ఉన్న నాబోతుతో చెప్తున్నాడు, ఏంటి నువ్వు చేసిన పని అడిగినప్పుడు అన్నాడు, నా పగవాడా నేను నీకు దొరికాను అంటున్నాడు ఆహాబు రాజు గారు. అంటే ఏలియా అంటే కూడా ఆహాబు రాజు కూడా భయం అనిపించింది. దేవుని స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఒకసారి చదవండి నా మాటలు. ఏలియాను చూసి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కబడితినా అని పలుకుగా ఏలియా ఇట్లనెను, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి. అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చును, నేను నీ మీదికి అపాయం రప్పించెదను, నీ సంతతి వారిని నాశనం చేతును. చూసారా, అల్పులేమి సంతతి వారిని పిల్లలందరూ కూడా నాశనం చేస్తానన్నాడు. దేవుని కోపం దిగి వచ్చింది. బిడ్డ ఊరికనే వచ్చిందా? ఇక్కడ చూసారా ఎందుకు దేవుని కోపం వచ్చింది? 4 విషయాలు చెప్పాను. ఒకటి, మొదట దేవుని మాట వినకపోతే, దేవుని మాటను నమ్మకపోతే, దేవుని మాటను అలానే చేయకపోతే మోషే మీద దేవుడు కోపడ్డాడు. రెండవది ఏమో పాస్టర్ గారు నువ్వే చెప్పుకో మళ్ళా. రెండవది ఎందుకు కోపడ్డాడు? ఇజ్రాయెల్ ప్రజలు నీరు లేక, ఆహారం లేక మోషే మీద, దేవుని మీద సనుగుతూ ఉంటే, ఈ యాత్రలో కూడా మీరు కూడా ఇంట్లో ఏమి లేకపోయినా దేవుని మీద సనగొద్దని చెప్పారు. ఆ మాటలన్నా గుర్తుపెట్టుకోకపోతే నేను అక్కడ రావాలన్నా ఆ యేసే వచ్చి ఏం నేర్పారంటే నేను ఆయనకి ఏం సమాధానం చెప్పాలి? అర్థమయ్యే రీతిగా చెప్పినా మీకు ఎక్కట్లేదు. రెండవది, ఈ లోక సంబంధమైన కదా అన్న పానీయాల కోసం, ఆహార వస్తువుల కోసం దేవుని మీద సనగకూడదు, దేవుని సేవకుల మీద సనగకూడదు. అలా సనిగితే దేవుని కోపం మన మీద దిగు. ఒకటి, మాట వినని మోషే మీద దిగి వచ్చింది. రెండవది, ఈ లోక సంబంధమైన ఆహారం కోసం, పానీయం కోసం లేదని దేవుని మీద సరిగినప్పుడు కోపం దిగి వచ్చింది. మూడవది, దేవుని ఆజ్ఞ ఏంటంటే నీ పొరుగు వారిని ఆశించకూడదు. దేవునికి స్తోత్రం. ఏంటంటే నీ పొరుగు వారిని ఏది ఆశించినటువంటి ఆహాబు కుటుంబాన్ని పతనం చేసి, దేవుని కోపము దిగి వచ్చి నీ కుటుంబాన్ని, నీ వంశీకులందరినీ, నీ సంతానం అంతటిని నాశనం చేస్తాను. ఇంకా మీరు 17 వచనం చదవమ్మా. అప్పుడు యెహోవాకు తిష్బీడి అని ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నీవు లేచి షోమ్రోలో ఉన్న ఇశ్రాయేలు రాజైన ఆహాబును ఎదుర్కొని బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు, అతడు దాన్ని స్వాధీనపరుచుకున్న పోయి నీవు అతను చూచి ఇలాగ ప్రకటించు, యెహోవా సెలవిచ్చినదేమనగా
దీన్ని స్వాధీనపరచుకొని నీవు నాబోతును చంపితేవు కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు యొక్క రక్తమును నాకెను, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తము కూడా నిజముగా నాకు అంతటా. తర్వాత మరలా ఇంకొక వచ్చిన చదువు 24 వచ్చిన చదువుతాం. తినివేయుడు బయటి భూముల్లో చచ్చువారిని ఆకాశ పక్షులు తినివేయని చెప్పాను. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత దృష్టికి కీడు చే తన్ను తాను అమ్ముకొనిన అది విషయం. చూసారా, అమ్ముకున్నాడంట. యెజెబెలు మాట విని కదా, యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన అహాబు వంటి వాడు ఎవడు ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీల ఆచారాలను ఏం చేశాడట? అహాబు ఏం చేస్తున్న అమోరీల ఆచారాలు విగ్రహాలను పెట్టుకొని అతడు బహుగా హేయముగా ప్రవర్తించెను. అక్కడ చూడండి, ఇలాగ దేవుని కోపం దిగి వస్తే మనం ఏం చేయాలి అనే విషయాన్ని ఇక్కడ మనకు అర్థమవుతుంది. అప్పుడు అహాబు ఏం చేస్తున్నాడు చదవండి. ఈ మాటలు ఏలియా, దైవజనుడు ఏలియా నాబోతు చెప్పినప్పుడు నాబోతు వణికిపోయాడు. నాబోతు దేవునికి భయపడ్డాడు. నీ సంతానాన్ని నీవు కదా, నీ ఏమన్నాడు అక్కడ, నీ సంతతిని కదా, నీ సంతతిని అంతటిని నాశనం చేస్తానన్నాడు. పిల్లలు అంతటా ఏలియాను చూసి, నా పగవాడా, నీ సంతతిని నాశనం చేస్తాను. 21 వచ్చిన నువ్వు కూడా అలానే, నిన్ను కూడా కుక్కలు నాగుతాయి, నీ మాంసం తింటాయి, నీ రక్తాన్ని నాగుతాయి, అలానే యెజెబెలు రక్తాన్ని కూడా అలానే నాగుతాయి అని చెప్పేసి ఆ దేవుని యొక్క కోపాన్ని దైవజనుడైన ఏలియా గారు చెప్పినప్పుడు ప్రియులారా అహాబు వణికిపోయాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ మాటను బట్టి అహాబు వణికిపోయాడు. చదవండి ఆ మాట 27. అహాబు ఆ మాటలు విని, అబ్బా ఈరోజు నడిచింది వాక్యం. అది మీకు అర్థమైందో లేదు, నాకు అర్థమైంది. స్తోత్రం చెప్పండి, చెప్పండి. హల్లెలూయా. మాటలు విని వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా, చూసారా ఏం చేశాడు? ఆగమ్మగా అక్కడ పట్టుకున్నాడు. దైవజనుడు ఎప్పుడైతే చెప్పాడో, నువ్వు నాబోతును చంపావు ద్రాక్ష తోట కోసం, బీదవాడిని, నీ భార్య ప్రేరేపణ చేసి ఈ పాపాన్ని చేయడానికి నిన్ను అమ్ముకున్నావు, కాబట్టి నీ సంతతిని నాశనం చేస్తా. నీవు కూడా నీ రక్తాన్ని కూడా కుక్కలు, ఎక్కడైతే నువ్వు నాబోతును చంపావు అక్కడ నీ రక్తాన్ని కూడా కుక్కలు నాగుతాయి, యెజెబెలు రక్తాన్ని కూడా కుక్కలు నాగుతాయి అని చెప్పేసి దేవుని కోపం వచ్చినప్పుడు దైవజనుడు చెప్పినప్పుడు ప్రియులారా అహాబు కదిలిపోయాడు. దేవునికి స్తోత్రం. ఇది వండు అన్నమాట. దేవుని మాట వినిన వెంటనే వస్త్రాలు చింపుకున్నాడు, గోనెపట్టు కట్టుకున్నాడు. ఈ గోనెపట్టు మీద బూడి జల్లుకొని పరుండి ఇక చింతపడుతూ ఉన్నాడు. వ్యాకుల పడేను, ఏడుస్తున్నాడు. వ్యాకుల పట్టు ఇంక ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో అయ్యో ప్రభువా అంటే అహాబు మెత్తని వాడు. దేవుని స్తోత్రం. చేశాడు కానీ యెజెబెలు మాట ప్రకారం ఆ అమోనీయుల దేవతలను పూజలు చేశాడు, బలు అర్పించాడు, బయలుదేవతలను పూజ చేశాడు, బలిపీఠాలు కట్టాడు, అట్లా చేశాడు. ఇజ్రాయేలు ప్రజలు పాపం చేయడానికి కారకుడు అయ్యాడు. కానీ ప్రియులరా ఈ విషయంలో దేవుని మాట వచ్చిన వెంటనే నీ మీదకి దేవుని ఉగ్రత వస్తుంది, నీ సంతతిని నాశనం చేస్తాను, నీవు కూడా అలానే చంపబడి నీ రక్తాన్ని కుక్కలు నాగుతాయి, నీ భార్య కూడా అలా చంపబడి కుక్కలు నాగుతాయి నీ రక్తపాటు వాళ్ళ మీ రక్తాన్ని అన్నప్పుడు ఏడ్చాడు, వస్త్రాలు చింపుకున్నాడు, ఉపవాసం ఉన్నాడు. చూడండి అహాబులాగా మనం కూడా ఒకవేళ మన మీదకి దేవుని వాక్కు, దేవుని గ్రంథంలోని మాటలు మనకు దేవుడు వినిపిస్తున్నప్పుడు ఏం చేయాలి? మనం కూడా పాస్టర్ గారు ఎప్పుడు ఈ శాపాలు చెప్తుంటే దాన్ని అనుకోకుండా ఏం చేయాలి? వెంటనే తగ్గించు, దేవుని మాటగా నమ్మాలి. దేవుని మాట, నా మాట నమ్మలేదు, నేను అంత గొప్పవాడిని కాదులే కానీ ఈ సంఘం నన్ను నమ్మలేదు,
నాలో వచ్చి దేవుడు చెప్పే మాటలు నమ్మి ఈ సంఘం నన్ను బహుగా అవమానపరుస్తుంది. అయినా పర్లేదు, నాకేం బాధ. కాబట్టి ప్రియులరా, ఏలియా గారు చెప్పిన వెంటనే రాజే, కఠినుడు, ఆశపోతు, నరహంతకుడైనటువంటి ఆహాబే వణికిపోయి ఏం చేశాడంట, వస్త్రాలు దిప్పుకున్నాడంట, గోనెపట్ట కట్టుకున్నాడంట, అంత తగ్గించుకున్నాడు. రాజుగారు గోనెపట్ట కట్టుకుంటాడమ్మా? చెప్పలేడమ్మా. రాజుగారు గోనెపట్ట కట్టుకుంటాడా? అసలు కాస్ట్లీ వస్త్రాలు కట్టుకుంటాడు. అసలు చేసుకోపోవా, వస్తే వచ్చిందని అంటాడు. ఒక ప్రవక్తకి దడుస్తాడా? ఒక దైవజనుడికి, ఒక పాస్టర్ గారికి దడుస్తాడా? రాజుగారు ఎప్పుడు వాళ్ళు దడవని, వాళ్ళు భయపడరు. ప్రియమైన వారు, ఆహాబు అయితే వస్త్రాలు చెప్పుకున్నాడు, ఉపవాసం ఉన్నాడు, గోనెపట్టు కట్టుకున్నాడు, పండుకొని వ్యాకులు పడు ఏడుస్తూ ఉన్నాడు, బాధపడుతున్నాడు, భయపడుతూ ఉన్నాడు. ఎంతో మంచి మనసు ఇచ్చాడు. దేవుని సేవకుని మాట నమ్మాడు. ఇది దేవుని మాట, ఇంకా నెరవేరు. నేను చేశాను, పొరపాటు చేశానని అర్థం. ఉపవాసం ఉండడం అంటే, అలా తగ్గించుకోవటం అంటే, వస్త్రాలు చింపుకోవటం, గోనెపట్టు కట్టుకోవటం, ఏడవటం, వ్యాకులు పట్టండి. పిల్లలు తెలుసుకున్నాడు, పొరపాటు అయిందా అన్నది. నాది, నా భార్యది పొరపాటు. ఏడుస్తూ ఉన్నాడు. వెంటనే ప్రార్థన విన్నాడు. అంత నరహంతుకుని ప్రార్థన. చిన్న పెద్ద ఆస్తి కోసం మనిషిని చంపినటువంటి, బీదవాన్ని చంపినటువంటి ఆ రాజుగారి ఉపవాసం దేవుడు విన్నాడో లేదు? చదువు, నెక్స్ట్ వచ్చిన. అహాబు నాకు భయపడి అసలు దేవుని భయమే లేదు మనుషులకి, సంఘానికి. అయితే రాజుగారు ఏం చేశాడంట, నాకు భయపడి, ఇంత నాంతకుడే నా మాట విని భయపడ్డాడంట. నా మాట విని భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? ఏలియాతో, దైవజనుడితో అంటున్నాడు, ఏలియా గారితో అంటున్నాడు, నాకు భయపడి కదా, నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుల కాలమునందు అతని కుటుంబీకులందరినీ రప్పించేది. దేవునికి స్తోత్రం. వెంటనే వచ్చేటువంటి ఆపద తగ్గించుకొని, పాపలను తెలుసుకొని ఉపవాసం ఉన్న ఆహాబు ప్రార్థన చేశాడు. ఉపవాసం ఉన్నాడు, వస్త్రాలు తిప్పుకున్నాడు, గోనెపట్టు కట్టుకున్నాడు కదా, ఉపవాసం. ఈ మూడే చేసింది. అక్కడ ప్రార్థన కూడా లేదు. దైవజనుడి మాట నమ్మాడు. ఇది దేవుని మాట. రెండవది, నేను పాపినని, నేను నా కుటుంబం నాశనం అవుతుందని. పిల్లరా, పాపిని, నేను పాపం చేశాను, నరహత్య చేశాను, ఆశించాను, క్షమాపణ తను పశ్చాత్తాపం. మూడవది ఉపవాసం. తినకుండా, అయ్యా చేయకుండానే చేశాడు ప్రార్థన. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసినట్టుందమ్మా, నేను విజ్ఞాపన చేసినట్టుందమ్మా, వ్యాకులపడి ఏడుస్తున్నాడు. వెంటనే దేవుడు అక్కడ కదిలిపోయాడు. ఎంత మంచి దేవుడు. అందుకంటాడు ఆయన కోపము క్షణికాలమేనంట, ఆయన దయ మాత్రం ఆయుష్కాలం అంతా ఉంటుందంట. ప్రియుల, అంత మంచి దేవుడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుడు కోపపడినప్పుడు, ఒకవేళ మనం పాపులమై మన మీద కోపపడినప్పుడు, దేవునికి విరోధంగా జీవిస్తున్నప్పుడు మన మీద కోపపడినప్పుడు, కరువు, ఖడ్గము, వ్యాధులు, బాధలు ఇవన్నీ పంపించినప్పుడు మనం సనకూడదు. కానీ అలాగే ఆహారులాగా వ్యాకులు పడి ఉపవాసం ఉండి తెలుసుకొని ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఉపవాసం ఉండి ఏడ్చినప్పుడు తప్పకుండా నీ ప్రార్థన, నా ప్రార్థన కూడా దేవుడు వింటాడు. దేవునికి స్తోత్రం. చెప్పాలి హల్లెలూయా. ఆహాబు యొక్క స్థితిని, ఆహాబు నాకు భయపడి ప్రవర్తించడం, దీనుడుగా ప్రవర్తించడం నువ్వు చూసావా ఏలియా? ఆ స్థితిని బట్టిట వినయముగా ప్రవర్తించుకుంటా దేవుడు వెంటనే పంపించుకున్న ఆ శిక్షను
వాడు పాపం చేశారు, తర్వాత తన పిల్లల తరం మీద ఆ శిక్షను వాళ్ళు చనిపోయేటట్లుగా చేశాడు. ఆయన అన్న మాట నెరవేర్చాడు, తర్వాత చంపేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. చూస్తారు ఆ మాటలు ఎక్కడ చంపేశాడు ఒకసారి చూడండి. తన పిల్లల తరంలో చంపేశాడు. ఆ కోపం వల్ల ప్రియుడు. 2వ రాజులు గ్రంథం 2వ రాజుల గ్రంథం 17 చదవండి. మరియు తన కుమారులను అగ్గిపెట్టెను అగ్నిగుండము దాటించి చిన్నగా శకునమును వాడుక చేసుకొని ఒకసారి క్షమ 9:36 చదవండి. మొదటి 2 రాజులు 9:36. వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియజెప్పగా అతని ఇట్లనెను, ఇది యెజబెలని ఎవరును గుర్తుపట్టలేకుండా యెజబెలు భూభాగమునందు కుక్కలు యెజబెలు మాంసమును తినును. యెజబెలు యొక్క కళేబరము యెజబెలు భూభాగమందున్న పెంట వలె నుండును అని తన సేవకుడును ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగెను. 9వ అధ్యాయం 26 వచనం. ఆ రక్తమేమో యెజబెల్ రక్తమేమో కుక్కలు నాకిని మాంసం తిన్నాయి. ఆ తర్వాత ఇక్కడ చదువు. వాడి కుమారుల రక్తమును నిన్నటి దినమున నేను చూచితిని కనుక ఈ భూభాగమునందు నేను దానికి ప్రతికారము చేయుదును. ఇదే యెహోవా వాక్కు. నిశ్చయముగా నాబోతు రక్తమును వారి కుమారుల రక్తమును నిన్నటి దినమును నేను చూచితిని కదా, కనుక ఈ భూభాగమందు నేను దానికి ప్రతీకారము చేయను. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఆ రీతిగా నాబోతు రక్తాన్ని కుక్కలు నాకినట్లుగా యెజబెలు రక్తాన్ని కుక్కలు, తన కుమారుల రక్తాన్ని కూడా కుక్కలు నాకినట్లు దేవుని యొక్క కోపం తన పిల్లల తరంలో దిగి వచ్చినట్లుగా మనం లేఖనాలు చూస్తున్నాం. ప్రియబిడ్డలారా, అయితే ఎప్పుడైతే ఉపవాసం ఉన్నాడు, తగ్గించుకున్నాడు, వీళ్ళ ప్రార్థన మరి వ్యాకుల పడి ఏడుస్తున్నాడు. పిల్లల దేవుని మాట విని, ఇది దేవుని మాట, అయ్యో నేను పాపం చేశానని తాను పశ్చాత్తాపడి ఉపవాసం ఉండి గోరుబట్టు కట్టుకొని ఏడ్చినందువలన వెంటనే దేవుడు కనికరం కలిగిన దేవుడు ఆ కోపాన్ని ప్రస్తుతం అణుచుకొని ఆ తర్వాత పంపించాడు అతని మీద. అలా మనం కూడా ప్రియులరా, దేవుడు మూడోది దేనికి కోపడతాడంటే మన మీద, పొరుగు వారిని ఏది ఆశించినా ఆయన కోపం దిగి వస్తుంది. నీ పొరుగు వారిని ఏది ఆశించవద్దన్నాడు. ఆశిస్తావంటే ఏది ఆశించినా, నీ పొరుగు వారిని ఏదైనా ఆశించినా అన్నాడు లేఖనాలు. నీ పొరుగు వారిని భార్యని కానీ, నీ పొరుగు వారి ఎద్దును కానీ, గాడిదని కానీ, నీ పొరుగు వారి దగ్గర దాసుని కానీ, దాసిని కానీ ఏది ఆశించినా దేవుని కోపానికి పాత్రులం అవుతాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన కోపపడినప్పుడు ఇదిగా నీవు తగ్గించుకొని ఆయన నీతో చెప్పినప్పుడు నీవు విని ఇది దేవుని మాటగా అంగీకరించి పశ్చాత్తాపడి ఉపవాసం ఉంటే నీ ప్రార్థన ఆలకిస్తాడు, అవసరమైతే తప్పిస్తాడు. దేవుడి మాటలు మన వెనుకలు దీవించుగాక. చెప్తాం ఆమేన్ ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడి వైపు ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు. నా ఇష్టం కాదు, నా ఇష్టం నీ చిత్తానుసారంగా జరిగించినందుకు స్తోత్రం. ఈ రోజున నాకు మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలను బట్టి స్తోత్రం, వందనాలు. దేవుని కోపం, దేవుని యొక్క ఉగ్రత భూమి మీదకి దిగిరాక మునిపే దేవుని ఆజ్ఞలను కట్టడం అనుసరించే దీనులారా కూడి రండి, కూడి రండి. ఇప్పుడైనా ఉపవాసం ఉండండి.
మీ హృదయం మీ వస్త్రములు గాక మీ హృదయాలను చిప్పుకోమంటున్నాడు. నా యొద్దకు కూడి రండి, నేను కరుణావాత్సల్యములు గలవాడను కాబట్టి, అత్యంత కృపా కనికరం కలిగిన దేవుడను కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు. నా కోపము క్షణికమైన కాలమే, నా ఆయుష్ దయాకాలము. ఆయుష్